సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల జరిగిన వరుస చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ సదానందం కేసు వివరాలు వెల్లడించారు. చోరీలకు పాల్పడ్డ నిందితుడు రౌతు పవన్ 40కి పైగా కేసులో నిందితుడని ఏసీపీ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం దుబ్బగూడెం చెందిన నిందితుడు పవన్ చిన్నప్పటి నుంచే నేరాలకు అలవాటు పడ్డట్లు పేర్కొన్నారు. కరీంనగర్లో బ్రిడ్జిల కింద ఉంటూ చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అక్కన్నపేట మండలం చౌటపల్లి పెద్దమ్మ ఆలయంలో చోరీ చేసినట్లు వెల్లడించారు. గత నెల వారం రోజుల వ్యవధిలో హుస్నాబాద్ పట్టణంలో 4 ఇండ్లు 2 దేవాలయాల్లో నిందితుడు వరుస చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడు కరీంనగర్లో దాచిన 11 కిలోల పంచలోహ విగ్రహం, 56 గ్రాముల బంగారం, 76 గ్రాముల వెండి, 23,500 రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మంచిర్యాల పోలీసుల కస్టడీ నుంచి నిందితుని విచారించామని, నిందితుడిపై మంచిర్యాల, వరంగల్, హుజూరాబాద్, కరీంనగర్, హుస్నాబాద్లో 40 కేసులున్నాయన్నారు. కేసును ఛేదించిన హుస్నాబాద్ సీఐ శ్రీధర్ బృందాన్ని అభినందించారు. లాక్ కూడా వేసుకోండి లోపల సైడ్, ఇట్లా మామూలుగా లోపల సైడ్ పెట్టి లాచ్ పెట్టేస్తారు. దాన్ని తీసేసుకొని లోపల ఇక్కడ బాత్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ పక్కన వాటర్ ట్యాంక్ ఉంటుంది. వాటర్ ట్యాంక్ ఫస్ట్ ఫ్లోర్ ఎత్తారు, అటు నుంచి ఇట్లా వరుస ఇట్లా వరుస టౌన్లే ఒక్కనే ఉంటుంది. ఒక కార్ని కార్ని 11 ఇయర్స్కి ఇంట్లో వెళ్ళి వాళ్ళ అమ్మాయి చనిపోయిన తర్వాత 11 ఇయర్స్కి ఇంట్లో వెళ్ళి బయటకు వచ్చేసి కఠినంగా ఉంటుకుంటూ అనాథగా వెతుకుతున్నాడు. ఈ దొంగతనాలకు అలవాటు పడిపోయాడు. మొత్తం జీవితాంతా దొంగతనాలు చేస్తూ పోతున్నాడు. అతనికి సొంత ఇల్లు అనేది లేదు. ఈ మధ్య కాలంలో భార్య కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇతను కరీంనగర్లో ఈ బ్రిడ్జిల కింద రారాయిడా ఉండుకుంటూ ఈ దొంగతనాలు చేస్తుంటాడు. ఇంతకుముందు ఒకసారి గౌరవెల్లికి ఏదో చిన్న పెళ్లి గురించి వచ్చినా చెప్పి ఉస్మాబాద్ ద్వారా గౌరవెల్లికి వెళ్ళాడట. అప్పుడు ఉస్మాబాద్ వెళ్తానని చెప్పి అక్కడ కరీంనగర్లో బస్సు ఎక్కి బస్ స్టాండ్లో దిగుతాడు. బస్ స్టాండ్ దిగిన తర్వాత ఊరంతా తిరుగుకుంటూ వెళ్ళి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. మనకు ఫస్ట్ దొంగతనం అనేది చౌటపల్లి దగ్గర ఈ పెద్దమ్మ టెంపుల్లో ఉంది. ఆ పెద్దమ్మ టెంపుల్లో ఈ పంచలో విగ్రహాన్ని షాప్లో రికవరీ చేసాం. 5.6 గోల్డ్, తర్వాత 76 గ్రామ్స్ సిల్వర్ రాడు, తర్వాత 23,500 రూపీస్ క్యాష్ వాళ్ళ దగ్గర రికవరీ చేసాం. అట్లాగే వీడు ఎవరికైతే ఈ తీసుకుపోయి ఇచ్చాడో ఆమె పేరు సుజాత. ఆమె ఇంట్లో వచ్చి ఈ పంచలో విగ్రహం ఒకటి, తర్వాత 11 ఈ ఇతను దాదాపుగా ఒక 40 నుంచి 30 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. వరంగల్, తర్వాత కరీంనగర్, మంచిర్యాల, తర్వాత హుజూరాబాదు, ఉస్మాబాద్ ఈ ప్రాంతాల్లో దొంగతనం చేసింది. అది